బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 9 లెసన్ 8 8వ పాఠము. పాపాత్ములకు శిక్ష విధించువారు ఎవరు? పాపాత్ములకు శిక్ష విధించువారు ఎవరు? ఇంతకీ పాపాత్ములెవరు? పాపము చేసినటువంటి మనుష్యులు. అలాగే పాపము చేసినటువంటి దేవదూతలు కూడా ఉన్నారు. పాపము చేసినటువంటి దేవదూతలకైనా పాపము చేసినటువంటి మనుష్యులకైనా శిక్ష విధించేవారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముందుగా పాపము చేసినటువంటి దేవదూతలకు శిక్ష విధించేవారు ఎవరో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులను ఆలోచిద్దాం. యోదావు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. యోదావు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 6వ వాక్యం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. పరలోకమందున్న దేవుడు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచినటువంటి దేవదూతలను శిక్షకు కావలిలో ఉంచాడు. మహాదినమున జరుగు తీర్పు వరకు వారిని నిత్య పాశములతో బంధించి ఉంచాడు అని మనకిక్కడ కనిపిస్తోంది. అంటే పాపము చేసినటువంటి దేవదూతలకు శిక్ష విధించేది పరలోకమందున్న దేవుడు. పాపాత్ములకు శిక్ష విధించేది ఎవరు? పరలోకమందున్న దేవుడు. అలాగే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపము చేసినప్పుడు పాపము చేసినటువంటి దురాత్మలకు శిక్షను విధించేవారు ఎవరు? దేవుడు. దేవుడు పాపము చేసినటువంటి దేవదూతలకు శిక్షను విధిస్తున్నాడు. ప్రియులారా, ఈ సందర్భం చక్కగా మనకు అర్థమైతే మనుషులలో కూడా పాపము చేసినటువంటి పాపాత్ములందరినీ దేవుడు ఈ విధంగానే శిక్షిస్తాడు అని మనం తెలుసుకోవాలి. భూమి మీద నేను ఈ విషయంలో పాపం చేశాను, ఆ విషయంలో పాపం చేశాను, ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను అని అనుకుంటున్నారా? వీటన్నింటికీ కూడా దేవుని దగ్గర మనము జవాబుదారీగా ఉండాలి. దేవుని న్యాయపీఠము ఎదుట మనము సమాధానం చెప్పుకోవాలి. లోక సంబంధంగా ఒకవేళ లోక చట్టాలను మీరితే శిక్ష విధించేది ఎవరు? లోక సంబంధమైనటువంటి న్యాయస్థానాలలో ఉన్నటువంటి న్యాయమూర్తులు. అయితే ఈ లోకం అంతటికీ కూడా న్యాయాధిపతి అయిన వాడు దేవుడు. ఇక్కడ న్యాయమూర్తి అయినా దేవుని దగ్గర చేతులు కట్టుకోవాలి. ఇక్కడ న్యాయవాది అయినా దేవుని దగ్గర చేతులు కట్టుకోవాలి. ఇక్కడ ఒక పోలీస్ అయినా దేవుని దగ్గర చేతులు కట్టుకోవాలి. పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆయన న్యాయ విధిలోనికి తీసుకుని వస్తాడు, చట్టములోనికి తీసుకుని వస్తాడు. ఆయన పరిధిలో లేనివారంటూ ఎవరూ లేరు. మనుషులలో ఎవరైతే పాపము చేసిన వారుగా ఉన్నారో వారందరూ కూడా దేవుడు విధించేటువంటి శిక్షను అనుభవించవలసిందే. దేవదూతలని ఆయన విడిచిపెట్టలేదు. పాపము చేసినటువంటి దేవదూతలనే దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు వాటికి శిక్ష విధించాడు. అలాగే పాపము చేసినటువంటి మనుషులను కూడా దేవుడు శిక్షిస్తాడు. ఇప్పటికీ పాపము చేసినటువంటి దేవదూతలను కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి ఆయన నిత్య పాశములతో బంధించి భద్రం చేశాడు మహాదినమున జరుగు తీర్పు వరకు. ఆ తీర్పు తర్వాత ఇక అవి శాశ్వతముగా నరకములోనికి వెళ్ళిపోతాయి, నిత్య వేదనలోనికి వెళ్ళిపోతాయి. ఆ వేదన అనేసరికి వాటికి చాలా భయం. ఆ నిత్య వేదనను తలుచుకోగానే అపవిత్రాత్మలకు చాలా భయం.
అందుచేతనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు సేన అనేటువంటి పేరుతో ఆ దెయ్యముల గుంపు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురుపడినప్పుడు అవి భయపడిపోతున్నాయి. సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, మాతో నీకేమి, మమ్మను బాధపరచవద్దు, మమ్మను పాతాళములో వేదన కలిగినటువంటి ప్రదేశమునకు, నిత్య బాధలో ఉండేటువంటి పరిస్థితులలోనికి మమ్మను పంపించొద్దు. ఇంకా కాలం ఉంది దానికి. మహాదినమున జరుగు తీర్పు వరకు మేము కొద్ది కాలం విడిచిపెట్టబడ్డాం కదా, కనుక కాలము రాకమునిపై మమ్మను బాధ పెట్టకు అని ప్రభువును వేడుకుంటున్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. కనుక ప్రియులారా, పాపము చేసినటువంటి దేవదూతలకు దేవుడు శిక్షను విధించాడు, శిక్షను నిర్ణయించాడు. శిక్ష విధించేవాడు దేవుడే, పరలోకమందున్న దేవుడే. అలాగే మనుషులలో కూడా ప్రతి ఒక్కరికి, ఎవ్వరూ కూడా మినహాయింపు లేదు, ప్రతి ఒక్కరికి పాపము చేసిన వారుగా మిగిలిపోతే, పాపాత్ములైన మనుషులుగా చివరకు మిగిలిపోయి శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మలుగా వెళితే వారికి శిక్ష విధించేదెవరు? దేవుడే. ఇప్పుడు ఆ విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకుందాం. ముందుగా లేవీయ కాండము 26వ అధ్యాయము 14వ వాక్యం నుండి ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు చెప్పినటువంటి సంగతులను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ విషయాలు మీకు అర్థమైతే దేవుడు ఇట్టి మాదిరిగానే ప్రతి మనిషికి కూడా శిక్షను విధిస్తాడని మీకు తెలుస్తుంది. లేవీయ కాండము 26వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా చూడండి. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడలను, నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టు, ప్రాణమును ఆయాసపరుచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించెదను. మీరు నా ఆజ్ఞలను పాటించరా? మీరు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను ధిక్కరిస్తారా? నన్ను ఎదిరిస్తారా? అయితే ఇదిగో మిమ్మును నేను దండిస్తాను, శిక్షిస్తానంటున్నాడు దేవుడు. చూడండి, మీ కన్నులను క్షీణింపజేయునట్టు, ప్రాణమును ఆయాసపరుచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను అంటున్నాడు దేవుడు. అంటే మనుష్యులు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారైతే దేవుడు వారిని శిక్షిస్తాడు. ఈ భూమి మీద శిక్షిస్తాడు, అలాగే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా నిత్య శిక్షలో కూడా వారిని బాధిస్తాడు దేవుడు. శిక్షను విధించేవాడు ఆయనే. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనుషులు అతిక్రమించారు కనుక ఆయన శిక్షిస్తాడు. ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ దేశము ఇచ్చినటువంటి చట్టాన్ని గౌరవించాలి, ఆ చట్టానికి లోపడాలి. అలాగే పరలోకమందున దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనుషులు పాటించాలి, ఆ ఆజ్ఞలకు మనుషులు లోబడాలి. లేదంటే దేవుడు శిక్షిస్తాడు, న్యాయమును బట్టి దేవుడు శిక్షిస్తాడు. ఇంకా తర్వాత మాటలు కూడా చూడండి. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరునూ తరుమకపోయినను మీరు పారిపోయెదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. మిమ్మును మొదట నేను శిక్షిస్తాను, ఇదిగో ఈ విధంగా శిక్షిస్తాను. కొన్ని చెప్పాడు ఆయన అక్కడ. ఈ విధంగా మీరు శత్రువుల చెరలోనికి వెళ్ళిపోతారు, వారు మిమ్మల్ని బాధిస్తారు, మీ పంట అంతా నాశనం అవుతుంది, మీకు రోగాలు కలుగుతాయి. ఇంకా మీరు పరివర్తన నొందలేదా? ఇంకా మీరు మార్పు తెచ్చుకోలేదా? అలాగైతే చూడండి దేవుడు ఏం చేస్తానంటున్నాడు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. ఇక పూర్తిగా మిమ్మను దండించడానికి నేను సిద్ధమైపోతాను. 7 మరి 7 నేను మిమ్మను దండించెదను. ఇంకా మీలో మార్పు లేదంటే మిమ్మను మరి 7 దండించెదను. మీ బలగర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఎత్తడి వలెను ఉండచేసేదను. అంటే మీకు వర్షం రాదు, మీరు నివసించుచున్నటువంటి భూమి మీకు సహకరించదు, ఆకాశం మీకు సహకరించదు, మీ మనుగడను ప్రశ్నిస్తాయి. ప్రకృతి
మీ మనుగడను ప్రశ్నిస్తుంది. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. ఇంకా మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. అవి మిమ్మును సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. మీ మీదికి ఖడ్గము రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. భయంకరమైనటువంటి జీవనములోనికి మిమ్మల్ని నెట్టేస్తానంటున్నాడు దేవుడు. ప్రారంభంలో కొద్దిగా శిక్షిస్తానన్నాడు ఆయన. అయినప్పటికీ మీరు నా మాట వినలేదంటే మిమ్మల్ని మరి 7 శిక్షిస్తానంటున్నాడు. లోక సంబంధమైనటువంటి న్యాయస్థానాలలో జడ్జి ముందుకు ఒక నేరస్తుడు మొదట ఒక నేరంతో వచ్చి శిక్ష అనుభవించాడు అనుకోండి. శిక్ష పూర్తయిన తర్వాత మరలా అదే నేరాన్ని కానీ లేక ఇంకా ఎక్కువైనటువంటి నేరాలను కానీ చేస్తే మరలా ఆ నేరస్తుడు 2వ పర్యాయం ఆ జడ్జి ముందుకు వచ్చాడనుకోండి, ఆ న్యాయాధిపతి ముందుకు వచ్చాడనుకోండి, ఆ న్యాయమూర్తి ముందుకు వచ్చాడనుకోండి, అప్పుడు న్యాయమూర్తి జాలిపడతాడా లేక ఇంకా ఎక్కువగా శిక్ష విధిస్తాడా? ఇంకా ఎక్కువగా శిక్ష విధిస్తాడు. పరలోకమందున దేవుడైతే మార్పును అందటానికి ముందు కొద్దిగా శిక్షిస్తున్నాడు. అయినా మీరు మారలేదా? అయితే మిమ్మల్ని మరి 7 శిక్షిస్తానంటున్నాడు ఆయన. పాపము చేసిన వారిని శిక్షించేది దేవుడే. పాపము చేసిన వారిని మనము శిక్షించకూడదు, ఇక ఎవరు కూడా శిక్షించకూడదు. పాపము చేసిన వారిని మనం శిక్షించడానికి మనం అధికారమును కలిగిలేము. మనము పాపాత్ములకు దేవుని వాక్యాన్ని చెప్పి వారిని మార్చే పనినే కలిగి ఉన్నాం తప్ప పాపాత్ములను శిక్షించే పని మనకు లేదు. దేవుడే, పరలోకమందున దేవుడే పాపము చేసిన దేవదూతలనైనా పాపము చేసిన మనుషులనైనా శిక్షించేది, దండించేది పరలోకమందున్న దేవుడే. అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఈ సందర్భంలో మీరు చూడండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 11వ వాక్యం. లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలాత్కారుల గర్వమును అణచివేసదను. చూసారా? లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను. పాపము చేసినటువంటి వారిని శిక్షించేవాడును నేనే అంటున్నాడు దేవుడు. లోకములో ఎందరైతే ఉన్నారో వారందరి చెడుతనాన్ని బట్టి, అలాగే దుష్టులు ఎందరైతే ఉన్నారో వారందరి దోషాన్ని బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల యొక్క అతిశయమును మాన్పించదను, బలాత్కారుల గర్వమును అణచివేసదను అంటున్నాడు దేవుడు. అందరికీ పైనున్నవాడు కన్న తండ్రి అయిన దేవుడు. అందరూ ఆయన మాటను వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన చిత్తానుసారముగా నడుచుకోవాలి. ఇది మానవ కోటికి విధి. ఒకవేళ ఎవరైనా సరే దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించిన వారుగా పాపాత్ములుగా కనిపిస్తే దేవుడు ఆ పాపాత్ములను శిక్షిస్తాడు అని మనకు పరిశుద్ధ గ్రంథము నుండి స్పష్టముగా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఈ విషయాన్ని గురించి మనము చూద్దాం. 145వ కీర్తన 20వ వాక్యాన్ని చూడండి. 145వ కీర్తన 20వ వాక్యం. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు కాపాడతాడు. అలాగని అందరినీ ఆయన ఏకముగా నాశనం చేస్తున్నాడా? భక్తిహీనులను, భక్తులను, చెడ్డవారిని, మంచివారిని అందరినీ నాశనం చేస్తున్నాడా? అందరినీ నాశనం చేయాలనుకుంటున్నాడా? అందరికీ కలిపి ఒకే శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాడా? లేదు.
దీనికి మంచి ఉదాహరణ, అనేక సందర్భాలలో దేవుడు నీతిమంతులను కాపాడాడు, పాపాత్ములను దండించాడు. నీతిమంతుడు ఒక్కడున్నా సరే ఆ ఒక్కడిని దేవుడు కాపాడతాడు. పాపాత్ములు కోటాను కోట్లుగా ఉన్నా సరే ఆ కోటాను కోట్ల మందిలో ఈ ఒక్కడైన నీతిమంతుడు కలిసిపోయి వారితో కూడా నశించకుండా దేవుడు ఆ నీతిమంతుడిని కాపాడతాడు. ఆయన అదే సందర్భాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీతిమంతులను ఆయన కాపాడతాడు. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. వారు కష్టంలో ఉంటే, వారు ఆపదలో ఉంటే, వారు ఇబ్బందిలో ఉంటే దేవుడు కాపాడతాడు. అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. భక్తిహీనులను అందరినీ కూడా ఆయన నాశనం చేస్తాడు. ప్రియులారా, దీనికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని దృష్టాంతాలను మనం చూద్దాం. వ్రాయబడినటువంటి కొన్ని దృష్టాంతాలు, ఉదాహరణలను మనం చూద్దాం. పూర్వకాలంలో దేవుడు భక్తిహీనులను ఎలా నాశనం చేశాడో, నీతిమంతులను ఎలా తప్పించాడో, ఎలా కాపాడాడో కొన్ని దృష్టాంతాలు మనం చూస్తే మనకు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటి దృష్టాంతం ఏంటంటే, నోవహు కాలములో, నోవహు తరములో దేవుడు దుష్టులను అందరినీ కూడా, పాపాత్ములను అందరినీ కూడా జలప్రళయము ద్వారా నాశనం చేశాడు. దేవుడు ఎవరిని కాపాడాడు? నోవహును మరియు నోవహు కుటుంబమును ఓడ ద్వారా కాపాడాడు. ఒక్కసారి ఆ సందర్భానికి వెళ్ళి వ్రాయబడినటువంటి ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వాక్యం. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. దేవుడు నోవహుతో ఏమంటున్నాడు? భూమి మీద ఉన్నటువంటి ఇదిగో ఈ సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది. ఈ పాపాత్ముల యొక్క పాపము ఆకాశాన్ని అంటుతున్నది. భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. శిక్ష విధించువాడు ఆయనే కనుక ఆయన దగ్గరికి వెళ్తుంది. రిపోర్ట్ అంతా ఆయన దగ్గరికి వెళ్తుంది. భూమి మీద మనుషుల యొక్క నడవడిక, ఈ నివేదిక, భూమి మీద మనుషులు ఎలా జీవిస్తున్నారు, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారా లేక దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారా అనేటువంటి ఆ నివేదిక దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుని దగ్గరికి వెళుతుంది. ఇదిగో ఆనాడు నోవహు తరములో భూమి మీద ఉన్నటువంటి పాపాత్ములను గూర్చి నివేదిక దేవుని దగ్గరికి వెళ్ళింది. వారి అంతము నా సన్నిధికి వచ్చింది అంటున్నాడు దేవుడు. నా సన్నిధికి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. టోటల్గా స్మాష్ చేసేస్తాను అందరినీ, ఊడ్చేస్తాను అందరినీ అంటున్నాడు. వారిని భూమితో కూడా నాశనము చేయుదును. నాశనము చేయుదునని దేవుడు అంటున్నాడంటే పాపాత్ములను శిక్షించేది ఆయనే అని మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో ఈ బలాత్కారులను అందరినీ కూడా నేను నాశనము చేతును. అయితే నీవు నా ఎదుట నీతిమంతుడువు గనక నీవు నీ కుటుంబము రక్షింపబడతారు. చూసారా, నోవహు కాలములో, నోవహు తరములో అనేక మంది, టోటల్గా నోవహు మరియు నోవహు కుటుంబం తప్ప మిగిలిన వారు అందరూ కూడా భక్తిహీనులుగానే మిగిలిపోయారు, పాపాత్ములుగానే ఉండిపోయారు, దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వారుగానే కనిపిస్తున్నారు. కనుక దేవుడు వారిని అందరినీ ఆ భూమితో పాటుగా నాశనం చేసేసాడు. టోటల్గా వాష్ చేసేసాడు. ఆయన వాష్ చేసేసాడు. అక్కడ వారిని వీరిని దండించడం కాదు, టోటల్గా సమూలంగా భక్తిహీనులందరూ కట్టకట్టుకుని కనిపిస్తున్నప్పుడు వారిని అందరినీ కూడా దేవుడు ఏకముగా నాశనము చేశాడని మనకు అర్థమవుతుంది. ఆ దృష్టాంతాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నోవహు కాలములో దేవుడు పాపాత్ములకు విధించినటువంటి శిక్ష జలప్రళయము. అలాగే తరువాత మరొక మంచి దృష్టాంతం సొదొమ గొమొర్రా ప్రాంతాల యొక్క దృష్టాంతం. లోతు దినములలో, నీతిమంతుడైనటువంటి లోతు దినములలో దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలలో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశముల యందు నివసిస్తున్నటువంటి ప్రజలకు శిక్షను విధించాడు. ఆయన శిక్షను విధించాడు. వారు కూడా బహుఘోరమైనటువంటి పాపాత్ములు. వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు. ఆదికాండము 19వ అధ్యాయము
13వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. లోతు దినములలో సొదొమ గొమొర్రా ప్రాంతాలను దేవుడు నాశనం చేశాడు. ఆదికాండము 19వ అధ్యాయము 13వ వాక్యం, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. లోతుతో వచ్చినటువంటి దేవదూతలు చెబుతున్నారు, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను. ఇదిగో ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలు, ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క చెడుతనమును గూర్చినటువంటి మొర యెహోవా దగ్గరకు వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను. భయంకరంగా ఉన్నాయి వీరి యొక్క చర్యలు, వీరి అకృత్యాలు, వీరి పాపపు క్రియలు. వీరిని గూర్చిన మొర ఇదిగో దేవుని దగ్గరకు గొప్పగా వచ్చింది. గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, నాశనం చేశామన్నాడు దేవుడు. నాశనం చేశామన్నాడు. ఎలా నాశనం చేయమన్నాడు? ఇక్కడ జలప్రళయం కాదు, అగ్ని మరియు గంధకములు కురిసి నేల మొలకలను సైతము కాల్చేశాయి. మొత్తం బూడిదైపోయారు, మొత్తం బూడిదైపోయారు. నీకు అర్థమవుతుందా? దేవుడు ఇక్కడ ఈ విధముగా శిక్షను విధించాడు, నాశనాన్ని విధించాడు. ప్రతి సందర్భంలోనూ ఒకే విధంగా దేవుడు నాశనాన్ని విధించాలని రూల్ లేదు. నోవహు కాలములో అయితే భక్తిహీనులకు దేవుడు జలప్రళయం ద్వారా శిక్షను విధించాడు. ఇక్కడ లోతు దినములలో అయితే దేవుడు ఆకాశము నుండి అగ్నిని గంధకములను కురిపించి ఆ ప్రాంతాలలో, అనగా సొదొమ గొమొర్రా ఆ ప్రాంతాలు మరియు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి పాపాత్ములకు శిక్షను విధించాడు. ఈ రెండు దృష్టాంతాలను కూడా ఎల్లప్పుడూ మన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. పాపాత్ములకు దేవుడు శిక్షను విధిస్తాడు. పాపాత్ములను దేవుడు పరలోకానికి చేర్చుకోడు. పాపాత్ములను దేవుడు అలాగే కొనసాగనివ్వడు. పాపాత్ములను చూచి దేవుడు సంతోషించడు. పాపాత్ములపై దేవుని యొక్క ఉగ్రత రగులుతూనే ఉంటుంది. పాపాత్ములకు దేవుడు శిక్షను విధిస్తాడు. ఈ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు కూడా సూచించారు. ఎందుకంటే నాడు ఎలా జరిగిందో అంత్యకాలంలో కూడా అటువంటి సందర్భమే మీకు కనిపిస్తుంది అని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. నాడు జరిగిన దృష్టాంతాలు, నాడు జలప్రళయం ద్వారా భక్తిహీనులు నాశనం అయిపోవడం, అలాగే అగ్నిగంధకములు కురిసి సొదొమ గొమొర్రా ప్రాంతపు ప్రజలు నాశనం అయిపోవడం ఎలాగైతే అక్కడ జరిగాయో, పాపాత్ములను దేవుడు ఎలాగైతే శిక్షించాడో, ఇదిగో నేడు కూడా దేవుని మనస్సు అదే విధంగా ఉంది. పాపాత్ములను దేవుడు శిక్షిస్తాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వాక్యం నుండి మీరు గమనించండి. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వాక్యం నుండి, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. అంటే అప్పటిలాగా జలప్రళయం వస్తుందని కాదు, దేవుడు భక్తిహీనులకు శిక్షను విధిస్తాడని ప్రభువారు తెలియజేస్తున్నారు. చూడండి, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. దేవుడు భక్తిహీనులను, పాపాత్ములను, ఆజ్ఞను అతిక్రమించిన వారిని నాశనము చేసెను. ఆ విధంగానే అంత్యదినములలో కూడా జరుగుతుంది. కనుక మీరు ఈ పాఠాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని దేవునికి లోబడుతూ పాపమును విసర్జించి యేసుక్రీస్తు ప్రభువు రక్షణలో కొనసాగాలని ఆయన తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నారు చూడండి, ఆయన లోతు దినములలో జరిగినట్టును జరుగును. నోవహు దినములలో ఏం జరిగింది, లోతు దినములలో ఏం జరిగింది? ఈ రెండు సందర్భాలకు సారూప్యత ఏంటి? భక్తిహీనులను దేవుడు నాశనం చేస్తాడు, పాపాత్ములకు దేవుడు శిక్షను విధిస్తాడు. అది అక్కడ కామన్ పాయింట్. రెండింటిలోనూ, రెండు సందర్భాలలోనూ సారూప్యత కలిగినటువంటి అంశం అదే. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నారు. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకుంటున్నారు.
దేవుని ఆజ్ఞను పట్టించుకోలేదు. దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటో వారికి తెలియడం లేదు. దేవుడు శిక్ష విధిస్తాడన్న భయం వారికి లేదు. ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. కనుక ప్రియులారా, ఈ సందర్భాలను మనము దృష్టాంతాలుగా ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. పాపాత్ములకు శిక్షను విధించేదెవరు? పరలోకమందున్న దేవుడు. కనుక ఆ భయాన్ని మనం కలిగి ఉండాలి. పాప భీతి, పాపం చేయాలంటే ఆ భయం ఉండాలి. నేను పాపాత్ముడునుగా మారిపోతే, పాపాత్ముడుగానే జీవిస్తే, పాపాత్మురాలిగానే బ్రతికితే దేవుడు నన్ను శిక్షిస్తాడు కదా, దేవుడు శిక్షను విధిస్తాడు కదా అని చెప్పి పాపమునకు మనము భయపడాలి. దేవునికి లోబడాలి. దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని చిత్తమును మనము నెరవేర్చాలి. పేతురు గారు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నారు. భక్తిహీనులు నాశనం అవుతారు, భక్తిహీనులకు పాపాత్ములకు దేవుడు శిక్షను విధిస్తాడు అని పేతురు గారు కూడా తెలియజేస్తున్నారు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు గమనించండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, దేవదూతలు పాపము చేస్తేనే విడిచిపెట్టలేదు. పూర్వకాలమందున్న లోకము పాపము చేసినప్పుడు విడిచిపెట్టలేదు. మరి మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? దేవుడు విడిచిపెట్టడు. కనుక పాపము జోలికి వెళ్ళకండి, పాపాత్ములుగా బ్రతకకండి, పాపాత్ములుగా మిగిలిపోకండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, భక్తిహీనుల సమూహము, భక్తిహీనులు అందరూ ఉన్నారు భూమి మీద అప్పుడు నోవహు కాలములో. నోవహు మరియు నోవహు కుటుంబం తప్ప మిగిలిన వారందరూ భక్తిహీనులే. ఆ భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. అలాగని దేవుడు భక్తులను విడిచిపెడతాడా? నీతిమంతులను విడిచిపెడతాడా? తన మార్గమును అనుసరించే వారిని విడిచిపెడతాడా? కాపాడతాడు. నీతిని ప్రకటించిన నోవహును కాపాడాడు, మరి 7 కాపాడాడు. ఆ 7 నోవహు కుటుంబ సభ్యులు. నోవహు భార్య, నోవహు యొక్క 3 కుమారులు, ఆ 3 కుమారుల యొక్క భార్యలు, నోవహు యొక్క కోడళ్ళు 3. మొత్తంగా ఈ 7 మరియు నోవహు, వీరు కాపాడబడ్డారు. భక్తిహీనులందరూ కూడా నాశనం అయిపోయారు, జలప్రళయం ద్వారా నాశనం అయిపోయారు. తర్వాత చూడండి, తర్వాత పేతురు గారు ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసేసాడు, బూడిద చేసేసాడు, అగ్ని గంధకములను కురిపించి. ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, ముందుకు భక్తిహీనులకు వారికి వీటిని దేవుడు దృష్టాంతాలుగా ఉంచాడు. ఇదిగో నేటికి మీరు భక్తిహీనులుగానే మిగిలిపోతున్నారా? ఈ దృష్టాంతాన్ని వినైనా మార్పు నొందండి, నీతి మార్గంలోనికి వచ్చేయండి, పాపక్షమాపణ నొందండి, పవిత్రతలోనికి ప్రవేశించండి అని దేవుడు ఈ వాక్య భాగము ద్వారా మానవాళికి సెలవిస్తున్నాడు. మానవాళికి దేవుడు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇదిగో భక్తిహీనులను పాపాత్ములను శిక్షించేది నేనే అంటున్నాడు దేవుడు. నాడు వారిని శిక్షించాను, నేడు అవి మీకు దృష్టాంతాలు. మారితే మీరు శిక్ష నుండి తప్పింపబడతారు, మారకపోతే అదే శిక్ష మీకు కూడా అమలవుతుంది. అయితే అది నిత్య నరకాగ్నిలో అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ భూమి మీద కాకపోవచ్చు, ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్లోని ఏదో విధంగా బ్రతికేయచ్చు, కానీ ఆత్మగా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు చేసినటువంటి పాపపు క్రియలన్నిటికీ నీవు జవాబుదారీగా ఉండాలి. రక్షణలో లేనివాడుగా, రక్షణలో లేని దానవుగా ఈ శరీరాన్ని నీవు విడిచిపెడితే ఆత్మగా దేవుని ముందు ఏం సమాధానం చెప్పగలవు? దేవుడు విధించే శిక్షలోనికి వెళ్ళడం తప్ప నీవక్కడ చేయగలిగిందంటూ ఏదీ లేదు. కనుక ఇదిగో ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, వాటికి నాశనమును దేవుడు విధించాడు. దేవుడే శిక్షను విధించేవాడు, దేవుడే. తర్వాత దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను.
నీతిమంతుడైన లోతును దేవుడు తప్పించాడు. ఇదిగో మిగిలినటువంటి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల ప్రజలను దేవుడు భస్మము చేశాడు. చూసారా? ఈ సందర్భాలను మీరు చదువుతున్నప్పుడు విషయాలను గ్రహించాలి. దేవుడు భక్తిహీనులకు, పాపాత్ములకు శిక్షను విధిస్తాడని మీరు నేర్చుకోవాలి. ఇంకా తర్వాత మాటలు కూడా చూడండి. ఆ నీతిమంతుడు అనగా లోతు, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఏ వార్త విన్నా మనసుకు గాయం, మనసుకు బాధ. అయ్యో, మనుషులు ఎలా మారిపోతున్నారా? మనుషులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా? అయ్యో, మనుషులు రక్షణ లేకుండానే మరణిస్తున్నారా? వారి ఆత్మలు నిత్యనాశనానికి వెళ్ళిపోతాయే. వారి యొక్క ప్రవర్తన చూస్తున్నప్పుడు, ఆజ్ఞాతిక్రమమును జరిగిస్తున్నటువంటి మనుషుల పాపములను గురించి వింటున్నప్పుడు బహు బాధపడుతున్నాడు లోతు, మనస్సును నొప్పించుకుంటున్నాడు. తర్వాత చూడండి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, భక్తులను తప్పిస్తాడు దేవుడు. నోవహు కుటుంబాన్ని తప్పించాడు, లోతు కుటుంబాన్ని కూడా దేవుడు తప్పించాడు. అయితే లోతు భార్య మరల వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది. భక్తులనైతే దేవుడు ఎప్పుడూ కాపాడతాడు. చూడండి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. పాపాత్ములను శిక్షించుటకు దేవుడు సమర్థుడు. పాపము చేసిన దేవదూతలనైనా, పాపము చేసిన మనుషులనైనా శిక్షించుటకు దేవుడు సమర్థుడు, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప విరవకయున్నారు. వారు భక్తిహీనులుగా ఉండి వారి చుట్టూ ఉన్నటువంటి దైవజనులను దూషించడానికి కూడా వారు వెనకాడటం లేదు. వారి యొక్క పాపపు క్రియలు బహుఘోరముగా ఉన్నాయి. వారిని అందరినీ శిక్షించటానికి, వారందరికీ ఘోరమైనటువంటి శిక్షాఫలమును ఇవ్వటానికి దేవుడు సమర్థుడు అని పరిశుద్ధ గ్రంథములో మనకు కనిపిస్తోంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, పాపము చేసిన వారిని దేవుడు విడిచిపెట్టడు. పాపాత్ములుగా మిగిలిపోయిన వారిని దేవుడు విడిచిపెట్టడు. వారికి దేవుడు శిక్షను విధిస్తాడు. ఆయన శిక్షను విధించడానికి సమర్థుడైన దేవుడు, సమర్థుడైన దేవుడు. అలాగే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వాక్యం నుండి కూడా ఈ సందర్భమై వ్రాయబడినటువంటి కొన్ని చక్కని మాటలను మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వాక్యం నుండి, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మతగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. పరలోకమందున దేవుడు తన ఎదుట పాపము చేసినటువంటి వారిని బహిరంగముగా శిక్షిస్తాడు. అలాగే తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని చాచిన చేతితో రక్షిస్తాడు, తన బాహుబలముతో కాపాడతాడు. మరి మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? దేవుని చేత కాపాడబడే వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నారా? దేవుని చేత శిక్షింపబడే వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నారా? మీరే నిర్ణయించుకోవాలి. పాపములోనే కొనసాగుతాను అని మీరు అనుకుంటే, ఒకనాటి సుఖానుభవమునే నేను కోరుకుంటానని మీరు అనుకుంటే, శరీరానుసారునిగా ప్రవర్తిస్తానని మీరు అనుకుంటే దేవుని శిక్షకు పాత్రులైపోతారు. లేదు, నేను పరివర్తనను పొందుతాను, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణలో నేను ప్రవేశిస్తాను, నేను దేవుని చిత్తమును అనుసరిస్తాను, దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుని చేత ప్రేమింపబడతాను అని మీరు ఆశిస్తే తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. లోకమంతా నాశనమయ్యేటువంటి పరిస్థితులలో తన భక్తులను దేవుడు కాపాడతాడు. అంతే తప్ప అందరితో పాటు భక్తులను కూడా ఆయన నాశనం చేయుడు. తర్వాత మాటలు కూడా చూడండి, ఆయన
తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచుకొనవలెను. జాగ్రత్త చెబుతున్నారు చూడండి, ఇక్కడ జాగ్రత్త చెబుతున్నారు. మీకు ధర్మం ఇవ్వబడింది, ఒక శాస్త్రం ఇవ్వబడింది, మీకు దేవుని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మీకు వీటి ప్రకారం మీరు నడుచుకోండి, వీటిని అతిక్రమించవద్దు. క్రొత్త నిబంధన ఇప్పుడు మనకు అనుగ్రహింపబడింది. క్రొత్త నిబంధన ప్రకారము మన పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువు నామములో బాప్తిస్మము నొంది సత్కార్యములు అనగా ఆత్మలను రక్షించే కార్యక్రమాలలో మనము ముందుకు కొనసాగాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలములో దైవ చిత్తానుసారమైనటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. చెడుతనమును ఏమాత్రము మనము అంగీకరించకూడదు. మనము దేవుని పిల్లలుగా, దేవుని చేత కాపాడబడేవారుగా ఉండాలి. లేని పక్షములో బహిరంగముగానే ఆయన దుర్జనులను, దుష్టులను, దోషులను శిక్షిస్తాడు. తప్పకుండా ఆయన శిక్షిస్తాడు. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. అంతిమముగా దుర్మార్గులందరూ, సాతానును అనుసరించిన వారందరూ ఆ సాతానుతో పాటుగా, దురాత్మలతో పాటుగా ఎటువంటి శిక్షను ఎలాగూ అనుభవిస్తారో ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేయబడింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొకనిని చూచితిని. ఆయనే న్యాయాధిపతి, సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన, శిక్ష విధించేవాడు ఆయనే. యోహాను గారు దర్శనంలో ఆ న్యాయాధిపతిని చూస్తున్నారు, పరలోకమందున్న దేవుని చూస్తున్నారు. తర్వాత భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. ఆయన ఉగ్రుడైపోయాడు. ఆయన శిక్ష విధించడానికి గంభీరంగా కూర్చున్నాడు. భూమి ఆకాశములు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి. వాటికి నిలువ చోటు కనపడకపోయాను. ఇక వాటి ప్రస్తావన లేదు. నేను ఇంకా భూమి మీద ఉండిపోదాం, నేను ఇంకా ఇక్కడే ఈ ఇంటిలోనే ఉండిపోదాం అని అనుకోవడానికి వీలు లేదు. భూమే పారిపోతుంది, ఆకాశం పారిపోతుంది, నిలువ చోటు లేదు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండడు చూచిదని. కోటాను కోట్లుగా నరుల ఆత్మలన్నీ కూడా, వారు గొప్పవారు కావచ్చు, అంటే భూమి మీద గొప్పగా బ్రతికిన వారు కావచ్చు, గొప్ప వంశం వారు కావచ్చు, పేదవారు కావచ్చు, కొద్దివారు కావచ్చు, వారందరూ కూడా, వారి ఆత్మలన్నీ కూడా సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఆ మనుష్యులు, ఆ మానవ ఆత్మలు శరీరాలను ధరించుకున్నప్పుడు భూమి మీద వారు నివసించినటువంటి కాలములో ఎలా బ్రతికారు, వారికి ఎంత ఆయుష్ ఇవ్వబడింది, వారి చర్యలేమిటి, వారు పాపక్షమాపణ నొందారా లేదా, వారు దేవుని కొరకు బ్రతికారా లేదా, దైవ చిత్తాన్ని వారు అనుసరించారా లేదా, ఇత్యాది సంగతులన్నీ కూడా గ్రంథములలో ఉంటాయి. గ్రంథములు విప్పబడెను. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. గ్రంథములు విప్పబడ్డాయి, మన చర్యలన్నీ ఆ గ్రంథాలలో ఉంటాయి. అలాగే జీవగ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడింది. ఇదంతా కూడా భవిష్యత్తును దేవుడు ముందుగా యోహాను గారికి దర్శనంలో చూపిస్తున్నాడు. ఈ విధంగా జరగబోతోంది తీర్పు ఈ విధంగా జరగబోతోంది. గ్రంథములు విప్పబడ్డాయి, ఆ గ్రంథములలో మీ చర్యలన్నీ ఉంటాయి. అలాగే జీవగ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడింది. ఆ జీవగ్రంథంలో మీ పేరుంటే మీరు బ్రతికిపోయినట్టే. ఆ జీవగ్రంథంలో మీ పేరు లేదంటే మీరు నాశనానికి వెళుతున్నట్టే. దేవుని శిక్ష మీకు విధింపబడుతుందని అర్థం. చూడండి, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. వారి క్రియలు, సత్క్రియలు ఉన్నాయా నీకు? అయితే నీవు రక్షణలో ఉన్నవాడవైతే, రక్షణలో ఉన్నదానివైతే నిత్యత్వానికి అంగీకరింపబడతావు. లేదు, నీ క్రియలన్నీ చెడ్డ క్రియలే, ఏనాడు నీవు దేవుని కొరకు బ్రతికింది లేదు, ఏనాడు దేవుణ్ణి సంతోషపెట్టింది లేదు అన్నప్పుడు నీ క్రియలన్నీ దుష్క్రియలు, శరీర సంబంధమైన క్రియలు, నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకున్న క్రియలు. ఇక నీకు పరలోకం ఎలా వస్తుంది? కనుక ఆ గ్రంథములలో వ్రాయబడి ఉన్న దానిని బట్టి ఇదిగో వీరందరూ కూడా, మృతులందరూ కూడా తీర్పు పొందుదురు. తర్వాత సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. అంటే ఇక్కడ ఈ మాటలు రాయటంలో అర్థం ఏంటంటే ఏ ఒక్కరూ కూడా తప్పించుకోరు. సముద్రములో మృతునందిన వారా,
లేక మరో చోట మృతి నొందిన వారా? ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర లెక్కలలోనికి వచ్చేస్తారు. అందరూ కూడా వారి వారి క్రియలను బట్టి తీర్పు పొందుతారు. తీర్పు విధించేవాడు దేవుడు. తర్వాత మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవుడు చూపించేశాడు ముందుగానే దర్శనంలో. ఇదిగో ఇది భవిష్యత్తు. ఎవని పేరైనా జీవగ్రంథములో వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇదే పాపాత్ములకు దేవుడు విధించే శిక్ష. పాపాత్ములైనటువంటి దేవదూతలకు దేవుడు ఇదిగో ఇదే శిక్షను విధిస్తున్నాడు. పాపాత్ములైనటువంటి మనుష్యులకు కూడా దేవుడు ఇదే శిక్షను విధిస్తున్నాడు. అదే మనుష్యుల పాలిట రెండవ మరణముగా పేర్కొనబడింది. రెండవ మరణము అదే అగ్నిగుండము. మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండములో మానవ ఆత్మలను దేవుడు పడేస్తాడు. అది నిత్యం ఉంటుంది. పోనీ అదేమైనా 1 రోజు 2 రోజులు అయిపోయిన తర్వాత విడుదల చేస్తాడా దేవుడు? నో, అది నిత్యము ఉండేది. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యకాలము వేదనతో కూడినటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. కనుక ప్రియులారా, ఆ బాధను మనం తప్పించుకోవాలనుకుంటే ఈ మాటలను విన్న తర్వాత మీరు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ప్రభువు రాజ్యంలో చేర్చబడి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప పాపాత్ములుగా ఎంత మాత్రము ఉండొద్దు. పాపాత్ములకు దేవుడు శిక్షను విధిస్తాడు. అలాగే పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వాక్యం. శిక్ష విధించువాడెవడు? ఎవరనుకుంటున్నారు శిక్ష విధించేది? పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చినప్పుడు శిక్షను విధిస్తున్నప్పుడు ఇదిగో శిక్ష విధించువాడెవడు? శిక్షను అమలు చేయువాడెవడు? ఇంకెవరున్నారండి దేవుని దగ్గర? దేవుని కుడి పార్శ్వమందు ఉన్నటువంటి యేసుక్రీస్తు. చూడండి, పౌలు గారు చెబుతున్నారు. చాలామంది ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును చులకనగా చూస్తున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు. వారికి అస్సలు తెలియదు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమ ప్రభావము ఎంత గొప్పవో వారికి ఏమాత్రం తెలియదు. శిక్ష విధించువాడెవడు? చూడండి, చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయాడు సిలువ మీద, తను తానే రక్షించుకోలేకపోయాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా, చులకన చేసి హేళనగా మాట్లాడుతున్నారు కదా. అదిగో ఆయనే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ప్రస్తుతానికైతే మనలను కాపాడడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒకానొక దినం రాబోతోంది. అదే మహాదినము, అదే అంత్యదినము, చివరి దినం. ఆ తర్వాత ఇక దినములు ఉండవు. ఆ తర్వాత ఇక ఏ డే ఉండదు. బర్త్డే, డెత్ డే, ఏమండి, ఇలా డేస్ చాలా మీరు నెంబర్ వేసుకుంటూ ఉంటారు. మ్యారేజ్ డే, యానివర్సరీ. ఇక ఆ తర్వాత ఏ డే ఉండదు. అదే ఫైనల్ డే. మహాదినము అన్నాడు అందుకే బైబిల్లో. మహాదినము, అంత్యదినము. ఆ అంత్యదినమున జరిగే తీర్పులో యేసుక్రీస్తు ప్రభువు శిక్షను అమలు చేస్తారు. అందుచేతనే ప్రభువును చూడగానే దురాత్మలన్నీ కూడా భయపడిపోతున్నాయి. కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా, సర్వోన్నతుడా, దేవుని కుమారుడా అని గడగడలు ఆడిపోతున్నాయి. వాటికి ఉన్నటువంటి తెలివి కూడా నేడు పాపాత్ములకు లేదు. పాపాత్ములైనటువంటి మనుషులు ఇంకా పాపములలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమిటి వరకు ఉన్న ధైర్యం? ఏమిటి వరకు ఉన్న ధైర్యం? ఇదిగో దేవుని గ్రంథం తెలియజేస్తోంది. హెచ్చరికతో కూడినటువంటి మాటలను దేవుని గ్రంథం తెలియజేస్తోంది. శిక్ష విధించువాడు ఎవరనుకుంటున్నారు? క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసే. ఆయన మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమందు ఉన్నవాడు, మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నవాడు ఆయనే. మనం రక్షింపబడాలి. ఆయన ద్వారా మనం రక్షింపబడాలి. అంతే తప్ప మహాదినమున మనము ఆయన చేత శిక్షింపబడకూడదు. ఆయన శిక్షించడానికి సిద్ధమవుతున్నాడు, కానీ ఇప్పుడు రక్షించే కాలంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రస్తుతానికి మనలను రక్షిస్తున్నాడు. కనుకనే మనం అందరం కూడా తప్పింపబడే అవకాశం ఉంది. కనుక వెంటనే పాపము నుండి మనము వేరై
దేవుని వాక్యపు వెలుగులో నడుచుకోవాలి, దేవుని వైపు చూడాలి, పరిశుద్ధాత్మ సహవాసములో ఉండాలి, దేవుని చిత్తమును నెరవేర్చువారముగా ఉండాలి. చూడండి, పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1 వాక్యమును మీరు జాగ్రత్తగా గమనించండి. శిక్ష విధించువాడు యేసుక్రీస్తే కదా. మరి ఆ శిక్ష నుండి మనం తప్పింపబడాలంటే ఏం చేయాలో అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. 8వ అధ్యాయం ప్రారంభంలో మీరు చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 వాక్యము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శిక్ష విధించేవాడు ఆయనే. శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. కానీ క్రీస్తు యేసునందు ఉన్నారనుకోండి, మీకు శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. అయ్యో నేను గతంలో తప్పులు చేశానండి, పాపము చేశానండి అని అంటారా? అవును, మనుషులందరూ పాపము చేసిన వారే. మీరిప్పుడు ఆ పాపమును విడిచిపెట్టి ఆ పాపమును ఒప్పుకొని, దేవా నేను పాపిని అని ఒప్పుకొని, దేవుడు మనలను ప్రేమించి తన అద్వితీయ కుమారుని ద్వారా రక్షణను ప్రకటించాడు గనక ప్రభువైన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించి ప్రభువు నామమున బాప్తిస్మము పొంది దేవుని రాజ్యంలో చేర్చబడితే క్రీస్తు యేసునందు ఉన్నవారం అవుతాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు డాక్టర్ అయినా, నువ్వు యాక్టర్ అయినా, నువ్వు మినిస్టర్ అయినా, నువ్వెవరైనా సరే, నువ్వు పెద్ద గ్యాంగ్స్టర్వా, నువ్వు పెద్ద అండర్ వరల్డ్ డాన్వా, నువ్వు పెద్ద బిలీనియర్వా, నీవు అందచందాలు కలిగిన వాడవా, విశ్వసుందరివా, నీవెవరైనా సరే క్రీస్తు యేసును నీ రక్షకునిగా నీవు అంగీకరిస్తేనే శిక్షా విధి నుండి తప్పింపబడతావు. లేదంటే శిక్షా విధిలోనికి వెళ్ళిపోతావు. శిక్ష విధించువాడు క్రీస్తు యేసే. జాగ్రత్త. మిమ్మును ఇప్పుడు రక్షించే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మిమ్మును శిక్షించే పరిస్థితిలోనికి వెళ్ళాడంటే, ఆ మహాదినమునకు వెళ్ళాడంటే అయిపోయిందే. అప్పటి వరకు మీరు మారలేదంటే మీ పరిస్థితి అగమ్యగోచరం. కనుక మీ మరణము వరకు మార్పు లేని పరిస్థితులలో ఉండొద్దు. ఇదే రక్షణ దినము. ఇదిగో ఇప్పుడే అనుకూలమైనటువంటి సమయము. మార్పు నొందండి, రక్షణలోనికి వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం? పాపములో ఉండే ఆనందము క్షణికము, అది దీర్ఘకాలం కాదు. దీర్ఘకాలము మీరు సంతోషించాలనుకుంటే, నిత్యరాజ్యంలో ప్రవేశించాలనుకుంటే ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించండి. ఇప్పుడే అనుకూలమైనటువంటి సమయము. ఇదే రక్షణ దినము. రక్షణ దినమున మీరు దేవునికి మొరపెడితే, మీరు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తే మీ మొరను ఆయన ఆలకిస్తాడు. మహాదినము వరకు మీరు ఉండిపోయారా, పాపములలో ఉండిపోయారా, పాపాత్ములుగా జీవించారా, తీర్పులోనికి వెళ్ళిపోతారు, శిక్షావిధిలోనికి వెళ్ళిపోతారు. ఇంతకు మునుపు మనుషులను ఏ విధంగా దేవుడు శిక్షించాడో ఇదిగో దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. దేవుని యొక్క మహోగ్రతమైనటువంటి ఆ కోపమునకు మీరు గురి కాకూడదు, ఆ శిక్షలోనికి మీరు వెళ్ళకూడదు. అది చాలా భయంకరమైనది. ఆ భయాన్ని మీరు కలిగి ఉంటే మీరు వెంటనే పాపపు జీవితంలో నుండి బయటకు వస్తారు, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారు, పవిత్రతలోనికి అడుగు పెడతారు. కనుక పాపాత్ములైన దేవదూతలను కానీ, పాపాత్ములైన మనుషులను కానీ శిక్షించేవాడు దేవుడు, దానిని అమలు చేసేవాడు దేవుని కుమారుడు. అయితే మన పాపముల నుండి మనము వేరై యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించి ప్రభువులో నూతనమైనటువంటి జీవితమును ప్రారంభిస్తే ఆ శిక్షావిధి నుండి తప్పించుకుంటాం. నిత్య జీవానికి మనం అందరము కూడా అర్హులమవుతాం. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, భక్తిహీనులకు మీరు విధించినటువంటి నాశనము బహు భయంకరమైనది. నాయన, నోవహు కాలములో కానీ, లోతు దినములలో కానీ మీరు పాపాత్ములకు విధించినటువంటి శిక్షను గూర్చి మేము తెలుసుకున్నాము. ఆ దృష్టాంతాలను మేము గ్రహించాము. పాపము జోలికి వెళ్లకుండా, పాపము నుండి వేరై పవిత్రతలో
మేము కొనసాగే భాగ్యమును క్రీస్తు యేసు ద్వారా మాకు దయచేయండి తండ్రి. నాయన, ప్రభువును రక్షకునిగా అంగీకరించాము, ప్రభువు రాజ్యంలో చేర్చబడ్డాము. మా చివరి శ్వాస వరకు ప్రభువు రాజ్యములో కొనసాగుతూ ఆయన రాకడ కొరకు పరిశుద్ధముగా నిర్దోషముగా కనిపెట్టుకుని ఉండేటువంటి భాగ్యమును మాకు దయచేయండి. ఈ మీ మాటలు విని మార్పు నొంది మీ చిత్తమును నెరవేర్చుటకే వారి యొక్క మనస్సులను సిద్ధము చేసుకుంటూ మీరు విధించే భయంకరమైనటువంటి శిక్ష విషయమై వారు భయము కలిగి ప్రవర్తించుటకు నాయన మీ బిడ్డలందరికీ మీ కృపను దయచేయండి తండ్రి. సాతాను వారిని పాపములో మరులు కొల్పకుండా దాని బారి నుండి మీ బిడ్డలందరూ కూడా దూరమై మీ ఆకర్షణలో ఉండి మీ చేత రక్షింపబడేవారుగా మాత్రమే ఉండగలుగుటకు వారు మంచి నిర్ణయములు తీసుకునే నిమిత్తము జీవితకాలమంతా మీ మాటలకు కట్టుబడి ఉండేటువంటి భాగ్యమును కలిగి ఉండే నిమిత్తము సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.